జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ఎటువంటి కోరికైనా సరే ఒక్క రోజులో ఫలితం ఇచ్చే వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ మంత్రము. ఎవరైతే ఇది చదువుతారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అనటంలో అతిశయోక్తి లేదండి. చాలామంది ఈ మంత్రాన్ని చదివి పాజిటివ్ రిజల్ట్స్ని పొందినవారు చాలామంది ఉన్నారండి. అలాగే మనం కూడా ఏ పూజ అవసరం లేదు. మనము ఉదయం లేచిన వెంటనే బ్రహ్మ ముహూర్తంలో తప్పకుండా ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే చాలండి. మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మన కోరిక ఏదైనా సరే తప్పకుండా ఒక్క రోజులో మనకి ఫలితం చూపించే చాలా చక్కటి మంత్రము అండి. ఎవరైతే ఈ మంత్రం చదువుతారో వాళ్ళు తప్పకుండా ఆ కోరిక నెరవేరలేదు అని అనుకోరు. తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరే తీరుతుందండి. అంత పవర్ఫుల్ మంత్రము. వారాహి అమ్మవారికి ఈ మంత్రం అనేది చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. ఈ మంత్రం చదవటం వల్ల అమ్మ ఈజీగా మనకి కరుణిస్తుంది అని చెబుతూ ఉంటారు. కనుక మనం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రి పూట మనము ఈ మంత్రము పడుకునే ముందు కానీ చదవటం వల్ల మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి. మీ తీరని కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక మీరు తప్పకుండా నెరవేరుస్తుంది. ఒక కోరికను మీరు మనసులో తలుచుకొని వారాహి అమ్మవారికి ముందుగా మన యొక్క ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికను అమ్మవారికి విన్నవించుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మనం ఫ్రెష్గా ఉంటే తప్పకుండా ఈ మంత్రము బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే చాలా మంచి మంచి ఫలితాలు అనేవి మనకి లభిస్తూ ఉంటాయండి. అంతటి పవర్ఫుల్ మంత్రము, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మంత్రము. కాబట్టి మనం నమ్మకంతో ప్రయత్నిస్తే జరగందంటూ ఉండదు కదా. తప్పకుండా మీరు కూడా ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా మనము మంత్రాన్ని చదవటం నమ్మకం లేకుండా మీరెవ్వరూ కూడా ఈ పని చేయవద్దు. అమ్మవారి మీద నమ్మకం ఉన్నవారు తప్పకుండా ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి బ్రహ్మ ముహూర్తంలో. ఆ మంత్రము ఓం శ్రీ తారేధం సోహా, 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 ఓం శ్రీ తారేధం సోహా. ఈ మంత్రాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ఆర్తితో భక్తితో అమ్మవారిని మనము తలుచుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో కానీ రాత్రిపూట కానీ ఈ మంత్రంతో మనము అమ్మవారిని పిలిస్తే తప్పకుండా కదిలి వస్తారండి. మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేర్చే ఈ కలియుగంలో ఉన్న ఏకైక దైవము మనకి వారాహి అమ్మవారండి. వారాహి అమ్మని రాత్రి దేవతగా పూజిస్తూ ఉంటాం. కాబట్టి మనం బ్రహ్మముహూర్తంలో కానీ లేదా సాయం సంధ్యా సమయంలో తర్వాత మనము పూజ చేయటం వలన లేదా ఈ మంత్రంతో పఠించడం వలన తప్పకుండా అమ్మవారి కృపకు మనము పాత్రులమవుతాము. అమ్మవారి కృపకు పాత్రులమైతే ఇంకా అమ్మ మనకి జరిపించింది అంటూ ఏమైనా ఉంటుందా? మనము ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు తప్పకుండా మీ కోరికని నెరవేరేలాగా మీ పనులన్నీ కూడా అయ్యేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి. కాబట్టి మనం నమ్మకంతో ఈ మంత్రాన్ని చదివి చూద్దాం. నమ్మకం లేనివారు మాత్రము వదిలేయండి. నమ్మకంతో మనం ఈ ఒక్క పని చేయటం వలన సకల కార్యాలు కూడా మనకి సిద్ధిస్తాయి అని అనుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి.